శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుంది? జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు గ్రహస్థితులు, గ్రహ ప్రభావాలు, జాతకరీత్యా, గోచారీత్యా ఇవన్నీ కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించాలన్నమాట. అయితే ప్రతి ఒక్కరికి ఇలా ఉంటుందంటే కాదు, కానీ ఖచ్చితంగా కూడా వృశ్చిక రాశిలో ఏదైతే ప్రభావం ఉందో వారందరికీ ఈ విధంగా ఉండబోతుందన్నమాట. అయితే మాస ప్రారంభ దశలో అన్నిట్లో కూడా అనుకూలత సూచిస్తుంది. మాస ప్రారంభ దశలో కొన్ని విధాలుగా ధన సంపాదన పెరుగుతుంది, వ్యాపారంలో కూడా అభివృద్ధి చెందుతారనమాట. ధన సంబంధించిన విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందడుగు వేస్తారు. అయితే శత్రుపరంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ధన సంపాదన విషయంలో కూడా శత్రువర్గం నుంచి కొద్దిగా ఎదురయ్యే సమస్యలు ఖచ్చితంగా ఎదురవుతాయి. అయితే వీరికి కోర్టు వ్యవహారంలో కూడా అనుకూలత సూచిస్తుంది. ఏదైనా కోర్టు వ్యవహారం అంతా కూడా మాసాంతము అంటే ఈ యొక్క మాసం అయిపోయే లోపు విజయం సాధిస్తారు. ధన సంపాదన పెరుగుతుంది. ఆరోగ్యం, ఐశ్వర్యం, ధనం అన్నిట్లో కూడా ఖచ్చితంగా మంచి యోగదాయకంగా ఉంది. సంతాన విషయంలో మంచి శుభవార్త వింటారు. అదేవిధంగా భార్యాభర్తల మధ్య అనవసరమైన ఆలోచనలకు ఎక్కువ అవ్వటం వల్ల చర్చలు ఎక్కువ అయ్యి అనవసరమైన తగాదాలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి. మౌనంగా ఉంటే చాలా మంచిది. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.